ఇంటింటి రామాయణంలో పార్వతి ప్రవర్తన, స్వభావం అన్నీ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు అవనిని చూస్తే రెచ్చిపోయి రంకెలేసేది పార్వతి. కాని ఇప్పుడు ప్రేమగా పలకరిస్తోంది, మునుపటిలా అభిమానిస్తోంది. ఇది చూసి ఓర్వలేక పల్లవి, శ్రేయ కలిసి వ్రతం చెడగొట్టడానికి ప్లాన్ వేశారు. అయితే ఇది కాస్త తలకిందులై ఆ కరెంట్ షాక్ పార్వతికి తగిలింది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో విజిల్స్ వేసే సీన్ వచ్చింది. అవని గురించి అందరి ముందు గొప్పగా చెప్పింది పార్వతి. సత్యనారాయణ స్వామి వ్రతం ఆపడానికి పల్లవి, శ్రేయ కలిసి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మిక్సీకి కరెంట్ షాక్ కొట్టేలా పల్లవి ప్లాన్ చేసింది. పిండి వంటలు చేయడానికి అవని ఆ మిక్సీని వాడితే షాక్ కొట్టి కింద పడిపోతుంది. దాంతో ఆస్పత్రికి తీసుకువెళితే వ్రతం గోవిందా అయిపోతుంది అని పల్లవి అనుకుంది. కాని ఈ ప్లాన్ కాస్త తలకిందులయ్యింది. అవని మిక్సీ పట్టుకుంటుందని అనుకుంటే ఆ సమయానికి పార్వతి అక్కడికెళ్లి మిక్సీ ఆన్ చేసింది. ఇంకే ఉంది, షాక్ కొట్టడంతో గిలగిలా కొట్టుకుంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. అయితే తరువాతి ఎపిసోడ్ ప్రోమోలో అద్దిరిపోయే సీనొచ్చింది. పార్వతి కరెంట్ షాక్ కొట్టి గిలగిలాడుతూ ఉంటే చూసి కూడా అక్కడే బొమ్మల్లా నిల్చుంటారు పల్లవి, శ్రేయ. కాని అవని మాత్రం వెంటనే వచ్చి సమయస్ఫూర్తితో పార్వతిని చెక్క కుర్చీతో పక్కకి తోసేస్తుంది. ఇది చూసి పల్లవి, శ్రేయ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతలో అందరూ వచ్చి అవని చేసిన పనికి హమ్మయ్య అనుకుంటారు. ఏ వదినైతే నీ ప్రాణాలు తీయాలని చూసిందని నువ్వనుకున్నావో అదే వదిన ఇప్పుడు తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది అంటూ కమల్ ఎమోషనల్ డైలాగ్ కొడతాడు. దాంతో అవని అంటూ 2 చేతులతో దండం పెడుతుంది పార్వతి. అయ్యో పర్వాలేదత్తయ్యా అని అవని అంటుంది. అయితే పార్వతిని కాపాడబోయే ప్రయత్నంలో అవని చేతికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. ఇది చూసి ఏమైంది అవని అంటూ అల్లాడిపోతుంది పార్వతి. ఆ తర్వాత పార్వతితో ఒంటరిగా ఉన్నప్పుడు రాజేంద్ర ఓ మాట చెప్తాడు. అవని ఎలాంటిదో, ఎలా ఉండేదో, అందర్నీ ఎలా అభిమానించేదో, ఎలా ప్రేమించేదో ఒక్కసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది అనంటాడు. ఇంతలో పూజ దగ్గర అవని అన్నీ సర్దుతూ ఉండగా ఇరుగు పొరుగు అమలక్కలు అక్కడికొస్తారు. ఏమా అవని, మంచిదాన్లా అందర్నీ నమ్మించి ఈ కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేశావు అంటూ ఆడిపోసుకుంటారు. అది చూసి పల్లవి, శ్రేయ సంబరపడిపోతూ ఉండగా నోరు ముయ్యండి అంటూ పార్వతి ఉగ్రరూపంలో వస్తుంది. నువ్వేం కూసావే అంటూ అవని గురించి మాట తూలినావిడ చెంప చెళ్లుమనిపిస్తుంది పార్వతి. అసలు నా కోడలు అవని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీరు మీ బతుకులు నా కోడలి కాలి గోటి కూడా సరిపోవు అని పార్వతి ఫైర్ అవుతుంది. ఈ సీన్ చూసి పల్లవి ఉలిక్కి పడుతుంది. ఏంటి నేను చూస్తున్నది? నిజమేనా? వీళ్ళిక కలిసిపోయినట్లేనా అని పల్లవి ఫేస్ మాడిపోతుంది. ముందు మీరు పొండి ఇక్కడ్నుంచి అంటూ అమలక్కలకు ఇచ్చి పడేస్తుంది పార్వతి. ఈ సీన్ చూసి కమల్, శ్రీకర్ సూపర్ అంటూ విజిల్స్ వేస్తారు. అవని అయితే కన్నీళ్లతో పార్వతి వంక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇలా ప్రోమో అయితే వేరే లెవెల్లో ఉంది.